దానాలు చేయడం వలన కలిగే ఫలితాలు. ధాన్య దానం వల్ల కుబేర సంపద కలిగిస్తుంది. ఆలయానికి మహాద్వార తోరణాలను ఇచ్చినవాడికి ఉత్తమలోకాల వాకిళ్లు తెరచి సిద్ధంగా ఉంటాయి. చక్కెర దానం చేస్తే శుక్రదోషాల నుండి ఉపశమనం పొందుతారు. ముత్యాలు దానం చేస్తే సమస్త భూమిని దానం చేసినంత ఫలితం. గంటను దానం చేస్తే కీర్తిమంతుడు అవుతాడు. శంఖాన్ని దానం చేస్తే విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది. గజ్జెలను, మువ్వలను దానం చేస్తే సౌభాగ్యాన్ని పొందుతారు. ఆలయ ప్రాంగణంలో పందిళ్లు నిర్మిస్తే కీర్తి, ధర్మబుద్ధి కలుగుతుంది. ఆలయ గోడలకు సున్నం వేయిస్తే విష్ణులోక ప్రాప్తి. ఆలయంలో వేదికను నిర్మిస్తే పృథ్వీపతి అవుతాడు. పైన ఎగిరే పతాకాలను ఇస్తే సకల పాపాల నుంచి విముక్తుడే వాయులోకాన్ని పొందుతాడు. వట్టివేళ్లతో తయారు చేసిన చాపలు ఇస్తే సర్వపాపాలు కూడా నశిస్తాయి. చామరాలను దానం చేస్తే గొప్ప ధనప్రాప్తి కలుగుతుంది. దేవుడికి ఆసనాన్ని సమకూరిస్తే గొప్ప కీర్తిని లభిస్తుంది. దర్పణం, అద్దం దానం చేస్తే మంచి రూపం లభిస్తుంది. దేవుడి పరిచర్యల కోసం చిన్న చిన్న పాత్రలను దానం చేస్తే యజ్ఞం చేసినంత ఫలం దక్కుతుంది. పచ్చని పతాకాలతో కూడిన గరుడ ధ్వజాన్నిస్తే ఇంద్రలోక ప్రాప్తి కలుగుతాయి. వాద్య పరికరాలను ఇస్తే దేవసేనలో స్థానాన్ని పొందుతాడు. ఇత్తడి ఇస్తే ఇంట్లో ఆహారానికి, సంపదకు లోటు ఉండదు. రత్నదానం చేస్తే సార్వభౌమత్వం. వెండిని దానం చేస్తే మనశ్శాంతి కలుగుతుంది. బంగారం దానం చేస్తే దోషాలు తొలగుతాయి. పండ్లను దానం చేస్తే బుద్ధి, సిద్ధి కలుగుతాయి. పెరుగు దానం చేస్తే ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది. నెయ్యి దానం చేస్తే రోగాలు పోతాయి. ఆరోగ్యసిద్ధి. పాలు దానం చేస్తే నిద్రలేమి ఉండదు. తేనె దానం చేస్తే సంతానం కలుగుతుంది. టెంకాయ దానం చేస్తే అనుకున్న కార్యం సిద్ధిస్తుంది. దీపాలు దానం చేస్తే కంటిచూపు మెరుగుపడుతుంది. గోదానం చేస్తే రుణ విముక్తులవుతారు. ఋషుల ఆశీస్సులు లభిస్తాయి. భూమిని దానం చేస్తే బ్రహ్మలోక దర్శనం లభిస్తుంది. వస్త్రదానం చేస్తే ఆయుష్షు పెరుగుతుంది. అన్నదానం చేస్తే పేదరికం పోయి ధనవృద్ధి కలుగుతుంది. పుష్పమాల దానం వల్ల ఇంద్రలోకంలో దివ్యమైన శుభాలు ప్రాప్తిస్తాయి. లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. నూనె దానం వల్ల నరక నివారణ కలుగుతుంది. తెల్లటి తీపి పదార్థాలను దానం చేయడం ద్వారా లక్ష్మీదేవి కటాక్షం. సౌందర్య సాధనాలను, గాజులు, పసుపు, కుంకుమ, కాటుక, బొట్టు, చీర ఇస్తే లక్ష్మి అనుగ్రహం పొందుతారు. మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.